నూకలతోటి వడియాలు పెడుతున్నా. మిల్లుతోటి పని లేకుండా, మిక్సీతోటి పని లేకుండా ఇవైతే నూకలతోటి పెడుతున్నా. ఇవైతే నూకలు గాలిచ్చి మనం ఎసరు పెట్టి దాంట్లో వేసి అన్నంలాగా ఉడికియాలి. అది ఎసరు వచ్చి వేసినప్పుడే మనం కొంచెం ఉప్పు ఓమ వేసి కలిపేసి దగ్గరికి అయ్యేలాగా ఉడికియాలి. ఇప్పుడు ఇవి గాలిచ్చే ముందే మనం నీళ్ళు అయితే పెట్టుకుందాం. వాటర్ అయితే మరుగుతున్నాయి. ఇప్పుడైతే ఉప్పు వేద్దాం. ఇప్పుడు గాలిచ్చుకున్న నూకలు ఉన్నాయి కదా, ఇప్పుడు ఈ మరిగే వాటర్లో వేద్దాం. మొత్తం వేసేసి ఉడకనివ్వాలి. ఇట్లా అడగంటకుండా కలిపేసుకుందాం. ఒకసారి కలిపేసి ఉడకనివ్వాలి. మూత పెట్టకున్నా కూడా ఏం కాదు, ఉడకనివ్వాలి. దగ్గరికి అయ్యేలాగా ఉడకనివ్వాలి. ఇలా ఉడికేటప్పుడే కొంచెం ఓమ, కొన్ని నువ్వులు వేసి కలిపేద్దాం. పూర్తి ఉడికాక కలపరాదు కదా, సగం ఉడికినాక కొంచెం ఓమ, కొన్ని నువ్వులు. మనం ఉప్పు ఎసరులోనే వేసినాం కాబట్టి ఓమ ఇంకా కొంచెం ఎక్కువ వేసుకున్నా ఏం కాదు, టేస్ట్ బాగానే ఉంటుంది. మూతేసి ఇప్పుడైతే ఉడకనిద్దాం. ఇలా దగ్గరికి అయ్యేదాకా ఉడికియాలి. కలుపుకుంటూ మధ్యలో మధ్యలో అడగంటకుండా కలుపుకుంటూ ఉడికియాలి. ఇలా దగ్గరికి కావాలి. అన్నం అనేది ఇట్లా మెత్తగా ఉడికిపోవాలి. దీన్ని అయితే ఇప్పుడు మనం కాసేపు బంద్ చేసినాక కాసేపు చల్లనిద్దాం. ఇలాంటి వలస ఉన్న ప్లేట్ తీసుకొని అయితే దీంట్లో ఇప్పుడు మనం పెట్టుకున్న మిశ్రమం అంతా దీంట్లో వేసి ఇప్పుడైతే వడియాలేద్దాం. ఇట్లా రౌండ్గా కానీ ఇట్లా పొడుగ్గా కానీ ఇట్లా అన్నీ వేసుకోవాలి. మనం ఉడికించిన మిశ్రమం మొత్తం ఇలా. ఇది లేకుంటే మనం ఒకటి కవర్ పాల కవర్ కానీ మన నూనె కవర్ కానీ దానికి హోల్ చేసి, అవి కూడా లేకుంటే క్లాత్ని ఒక్కటి మధ్యలో హోల్ చేసి రౌండ్గా కట్ చేసి మధ్యలో హోల్ చేసి దాంట్లో పిండి అనేది ఇదాన్ని ఉడికించుకున్న మిశ్రమం వేసి ఇలా వేసుకుంటే మంచిగా వస్తాయి. ఇది లేనప్పుడు నేను కూడా అలాగే వేసాను. వడియాలు అయితే చేసుడైంది. ఇవి అయితే ఒక్క పూట అయితే ఎండనివ్వాలి. ఇలా అన్నీ మనం ఒక మంచం మీద క్లాత్ వేసి అయితే ఇలా వేసుకోవాలి. ఇవైతే ఎండాలి. ఇవైతే మొత్తం ఆరిపోయినాయి కదా, ఇలా మెల్లగా తీసుకోవాలి. చీరకు అంటుకుంటాయి. ఇట్లా మొత్తం తీసేసేయాలి. ఇలా రవ్వతోటి కూడా చేసుకోవచ్చు. నూకలు కానీ రవ్వ కానీ కడిగి మంచిగా ఎసరు పెట్టి అందులో వేసి ఉడికినాక ఇట్లా పెట్టుకొని ఎండినాక ఇట్లా మెల్లగా తీయాలి. ఈ వడియాలు ఎంతమందికి తెలుసో కామెంట్ రూపంలో అయితే పెట్టండి. నేను ఎప్పుడైనా ఇలాంటి వడియాలే పెడతాను. నూకలు లేదంటే రవ్వ, సన్న నూకలు ఉంటే సన్న నూకలతో పెడతారు, లేదంటే రవ్వ పట్టించి రవ్వను కూడా సేమ్ ఇట్లాగే ఉడికేసి ఇలాగే పెడతాం. పెట్టి ఒక పూట ఆరితే చాలు. ఎండాకాలం అయితే ఒక్క పూట ఆరిపోతే చాలు. ఇలా వస్తాయి అన్నీ. ఇలా అన్నీ తీసేయాలి. మెల్లగా తీసుకోవాలి. విరిగిపోకుండా చిన్న చిన్నగా కాకుండా నిమ్మలంగా తీసేసుకోవాలి. ఇలా అయితే తీసేసి ఒక ప్లేట్లో పెట్టి మళ్ళీ ఒక్క పూట రేపు పొద్దున ఒక్క పూట కాసేపు ఎండలో పెడితే మనం డబ్బాలో స్టోర్ చేసుకొని పెట్టుకుంటే సంవత్సరం పాటు నిల్వ ఉంటాయి. ఎక్కడన్నా కొంచెం తడి ఉన్నా కూడా ఖరాబ్ అవుతాయి కదా, అందుకని రేపు ఒక్కరోజు మళ్ళీ కాసేపు ఎండలో పెట్టేసి మనం డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకుంటే సంవత్సరం పాటు నిల్వ ఉంటాయి. ఓకేనా ఫ్రెండ్స్? ఇలాంటి వడియాలు ఎంతమందికి ఇష్టమో కామెంట్ రూపంలో కామెంట్ అయితే పెట్టండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.
మనం చేసి పెట్టుకున్నవి ఇప్పుడైతే ఎంచుదాం. ఇట్లా పువ్వుల్లాగా వస్తాయి అన్నట్టు తెల్లగా, చాలా టేస్ట్ ఉంటాయి ఇవి. ఒకసారి చేసి ట్రై చేసి చూడండి, చాలా అంటే చాలా టేస్ట్ ఉంటాయి. ఇలా వేయగానే ఇలా పొంగిపోతాయి అన్నట్టు, మంచిగా తెల్లగా మల్లెపూలలాగా వస్తాయి.